అభిషేకం పోగొట్టుకున్నాడు సంసోను. అయినా సరే నా దేవునికి నేను ప్రార్థిస్తే నా కన్నీళ్లు చూసి నా దేవుడు స్పందిస్తాడు. పడిపోయినా నా మీద కృప చూపుతాడు. నేను కోల్పోయిన అభిషేకాన్ని తిరిగి నాకు ఇస్తాడని విశ్వసించాడు. విశ్వాసం. కళ్ళు పోయినాయి, శక్తిహీనుడయ్యాడు. కానీ మీకు తెలుసా, కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు, శరీరంలో సత్తువ కోల్పోయి బలహీనుడయ్యాడు. కానీ విశ్వాస విషయంలో మాత్రం శాంసన్ బలవంతుడుగానే ఉన్నాడు. తన దేవుని మీద విశ్వాసం శాంసన్కి చావలా. మీకు తెలుసా, చివరికి సంసోన్ అనుకున్నదే జరిగింది. శత్రువులందరినీ హతం చేయాలి, ఒక్కమారే పగ తీర్చుకోవాలి, నాకు ఛాన్స్ ఇవ్వని ప్రార్థన చేస్తే, దేవుడు అవకాశం ఇస్తే ఫిలిస్తీన్లు మొత్తాన్ని హతం చేశాడు. తన జీవితకాలం మొత్తం హతం చేసిన వారిని చూస్తే తను చివరి ఘట్టంలో హతం చేసిన వాళ్ళు ఎక్కువ మంది అని రాసింది లేఖనంలో. నేను చెప్తున్నా, అన్ని శక్తులు నీలో కోల్పోయినా వినా, అన్ని బలాలు కోల్పోయి బలహీనుడివై బలహీనురాలివై నువ్వు నిలిచినా విశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు. విశ్వాసాన్ని బట్టి ప్రభు వైపు చూడు. నువ్వు కోల్పోయిన అభిషేకం వల్ల నీ మీదకి వచ్చింది, నువ్వు కోల్పోయిన బలం నీ మీదకి వచ్చింది. నువ్వు గెలుస్తావు, నువ్వు జయిస్తావు. ఎంత జయిస్తావు తెలుసా? ఇన్ని సంవత్సరాలు నువ్వు పొందింది వేరు, ఇప్పుడు పొందబోయేది వేరు. ఇంకా డౌటా? అదొక్కటి కలిగి ఉండు నువ్వు చాలు. అందరూ పోయినా సరే, అందరూ వదిలేసినా సరే, విశ్వాసాన్ని మాత్రం వదలదు. దేవుడు అడుగుతున్నాడు, మారిపోయిన నా పరిస్థితులన్నీ తిరిగి బాగుపడే పరిస్థితి కనపడట్లా, బాగుపడతాయా అంటే బాగు చెయ్యగలను అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నా. అయితే మారిపోయింది పో.